అండి షుగర్ పేషెంట్‌కి అన్నిటికన్నా ఒక మంచి అంటే ఎవ్రీడే మనం పెంచాల్సిన ఫుడ్ ఏంటి అంటే వేరుశనక్కాయలండి. అంటే పల్లీలు. పల్లీలు షుగర్ పేషెంట్స్‌ని షుగర్స్ రివర్స్ చేయటానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు వాళ్ళు ఇడ్లీ తినాలనుకోండి. చాలామంది ఏంటి ఒక ఇడ్లీ ఇంత తింటే దాంట్లో ఇంత చట్నీ అద్దుకొని తింటారు. అలా కాకుండా అది ప్యూర్‌గా పల్లీ చట్నీ అయితే గనక ఇడ్లీకి డబుల్ అంత చట్నీ నంచుకుని తింటే వాళ్ళకి టేస్ట్‌కి టేస్ట్ ఉంటుంది. ఇడ్లీలో అరౌండ్ 90% కార్బోహైడ్రేట్ ఉంటుంది. పల్లీల్లో ఏంటంటే పల్లీని డైరెక్ట్ గ్రైండ్ చేసి చట్నీ చేస్తాం కాబట్టి లైట్‌గా ఉప్పు, కారం వేసుకొని 25% to 28% ప్రోటీన్ ఉంటుంది. తర్వాత కార్బోహైడ్రేట్స్ 10%. మన ఇడ్లీ పిండిలో 90% కార్బోహైడ్రేట్ ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్‌కి చాలా మంచిదనమాట. అంటే చట్నీ నేను అనేది ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ చట్నీ షుగర్ పేషెంట్స్ మామూలు వాళ్ళు మామూలుగా తినండి. షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రం ఈ చట్నీ ఎక్కువ తినండి. దానికన్నా బెస్ట్ ఏంటంటే చట్నీలు ఇలాగా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తినటం కన్నా గుప్పెడు పల్లీలు కనుక మనం తింటే అంతమందం రైస్ తగ్గించేస్తే కనుక షుగర్ ఖచ్చితంగా రివర్స్ అవుద్దండి. మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేసి చూడొచ్చు. షుగర్ ఉండి 300 దాటినోళ్ళు ఒక పూటైనా ఒక గుప్పెడు పల్లీలు ఏముంది పల్లీలకి ఒక అద్భుతం ఏంటంటే అండి పల్లీలు కానీ కొన్ని మనం మర్చిపోతుంటాం. రోజు ఈ ఆర్డర్లు పెట్టుకుని ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ ఆయిల్స్ ఎక్కువ వేసి తినే క్రమంలో కొన్ని న్యాచురల్ టేస్ట్ మర్చిపోతాం. ఆ న్యాచురల్ టేస్ట్ అనేది సహజమైన టేస్ట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుచ్చకాయ ఉంది అనుకోండి, దాని టేస్ట్ దానికి ఉంటుంది. మ్యాంగో ఉంటే మ్యాంగో టేస్ట్ మ్యాంగో ఉంటుంది. అలానే వీటిని తీసేయక్కర్లేదు, పల్లీలని తీసేయక్కర్లేదు. పల్లీలు కూడా మంచిగా ఒక్కొక్కటి వేయించుకుని తినచ్చు, లేకపోతే ఉడకబెట్టుకుని తినచ్చు, లేదంటే మామూలుగా తినేసేయచ్చు, వేయించకపోయినా ఉడకబెట్టకపోయినా తినేయచ్చు, రకరకాలుగా తినొచ్చు అనమాట. ఒక గుప్పిడి పల్లీలు కనుక మీరు తింటే షుగర్ ఖచ్చితంగా మీకు ఒక రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి షుగర్ ఉన్నోళ్ళు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఆ ప్రాక్టికల్గా అది కరెక్ట్గా అనిపిస్తే కనుక దాని కాంపోజిషన్ ప్రకారం దాని కెమికల్ కాంపోజిషన్ దాంట్లో ఉండేది కార్బోహైడ్రేట్ 12% అంటే చూడండి, 100లో 12%. రైస్లో ఎంత ఉంటుంది? 92%. ఎక్కడ 92%, ఎక్కడ 12%. సో మీరు గుప్పెడు కనుక పల్లీలు కనుక ప్రతిపూట తినాలంటే కష్టం అనుకోండి, బట్ ట్యాబ్లెట్లు మింగటం కన్నా ఈ పల్లీలు మింగటం బెటర్ కదా, దాన్ని రకరకాలుగా చేసుకుని. సో మనం తినే ప్రతి దాంట్లో పల్లీని పౌడర్లా చేసుకుని వేసుకోవటం. ఇంకా లేదంటే పల్లీలు చక్కగా అప్పుడోటి మంచిగా వేయించుకునో లేకపోతే ఉడకబెట్టుకునో తింటే చాలా మంచిది. ఇది మీరు కనుక ఎవరన్నా ట్రై చేసి చూడండి. మీకు షుగర్ తగ్గితే కనుక ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి. అంటే ఒక 400 ఉండేది 300కి వచ్చింది అనుకోండి, అదే డోస్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇన్సులిన్తో, దట్స్ ఇంప్రూవ్మెంట్. సో మీరు 200 ఉండేది 100 దగ్గరికి వచ్చింది అనుకోండి, దట్స్ ఎ ఇంప్రూవ్మెంట్. అలా వచ్చింది అనుకోండి, దట్స్ ఎ డాక్యుమెంటరీ ప్రూఫ్. అంటే నా నోట్కి వచ్చింది చెప్పినట్టు కాదు. ఈ ఆకుని ఇలా కలుపుకొని జ్యూస్ చేసుకుని తాగితే ఇలా తగ్గుద్దని ఒకటి చెప్పిన దానికి ఒక ప్రూఫ్ అంటూ ఉండాలి కదా. దానికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే అనుభవించిన పేషెంట్స్ కనుక వాళ్ళు రియల్గా నేను ఇది పాటించాను నాకు తగ్గిందంటే దాన్ని కామెంట్స్ రూపంలో పెడితే వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది, వేరే షుగర్ పేషెంట్స్కి. కాబట్టి పల్లీల కాంపోజిషన్లో అన్ని విటమిన్స్, మినరల్స్ సంపాళ్ళలో ఉన్నాయి. దాన్ని సపరేట్గా ఏయో ఒకటి వేసి వండాల్సిన పని లేదు. ఒట్టి పల్లీలకే దాని టేస్ట్ దానికి ఉంటుంది. ఇప్పుడు పల్లీలు ఈ కాలంలో ఎవరు ఒట్టి తింటున్నారు చెప్పండి? అంటే చట్నీలా తింటున్నాం కానీ పల్లీలాగా కూడా తినొచ్చు. ఇప్పుడు కొన్ని ఉంటాయి పల్లీలు కానీ, పుట్నాలు కానీ, తర్వాత కొబ్బరి ముక్కలు కానీ. ఇప్పుడు సపోజ్ దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాము, ఆ కొబ్బరి ముక్కని కనుక మనం నవ్వులుతూ ఉన్నాం అనుకోండి, బబుల్ గమ్ లాగా ఒక పావు గంట నవ్వలొచ్చు. దాని టేస్ట్ దానికి ఉంటుంది. దాని రియల్ టేస్ట్, దాని న్యాచురల్ టేస్ట్, ఏమీ కలపకుండా ఏమీ వండకుండా ఉండే టేస్ట్ కూడా ఉంటుంది. అలాంటి తినగలిగేవి కనుక కూడా మనం చేసుకుంటే దాంట్లో పెద్ద కలుషితం వచ్చేది లేదు, కొబ్బరి ముక్కలో కానీ, పల్లీల్లో కానీ, పుట్నాల్లో కానీ. సో అడల్టరేషన్ అయ్యే ఛాన్స్ తక్కువ, కల్తీ అయ్యే ఛాన్స్ తక్కువ ఇవన్నీ. కాబట్టి ఇవి ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ పల్లీలు ట్రై చేయండి. దాని కాంపోజిషన్ కూడా నేను చెప్పాను కదా, మీకు అరౌండ్ 40% దాంట్లో ఫ్యాట్స్ ఉంటాయి, 25% ప్రోటీన్ ఉంటుంది. 25% ప్రోటీన్ అంటే చూడండి, చికెన్లో కూడా ఉండదు మీకు. 25% ప్రోటీన్ పల్లీల్లో ఉంటుంది. పల్లీలు అనేది ఇది గ్రౌండ్ నట్ అనేది ఇట్స్ ఏ లెగ్యూమినస్ ప్లాంట్స్, అంటే బీన్స్, సోయా బీన్స్ ఫ్యామిలీకి సంబంధించిన చెట్టు అనమాట. సోయా బీన్స్ హైయెస్ట్ ప్రోటీన్ అనమాట, దగ్గర 40% దాకా వెళ్తుంది. సో మనకి అందుబాటులో ఉండి దానికి ఈక్వల్గా ఉండే అంత మంచి కొంచెం టేస్ట్ ఉండి, న్యాచురల్గా తినగలిగి, టేస్ట్ ఉండి ప్రతి దాంట్లో యాడ్ చేసుకోగలిగే కాంపోజిషన్ ఉన్నది పల్లీ అనమాట. దాన్ని జాగ్రత్తగా
దాంట్లో ఉన్న పాజిటివ్‌ని గ్రహించండి. టాబ్లెట్లు మింగటం కన్నా ఇది మింగటం బెటర్ అని గ్రహించండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, పల్లీలు తీసుకుంటారు. ఒక గుప్పుడు పల్లీలు తినమన్నాను, షుగర్ కొంచెం రివర్స్ అవుతదని అన్నాను అనుకోండి. అంటే అన్నం తిన్నాక ముందా, తిన్న తర్వాత అని కాదండి. గుప్పుడు పల్లీలు తింటే అంత గుప్పుడు రైస్ ఆపాలని. సో, గుప్పుడు పల్లీలు ఏంటి, మనం రా పల్లీలు తింటున్నాం. అంటే గుప్పుడు రైస్ కూడా వండిన రైస్ కన్నా వండిన రైస్ అయితే గుప్పుడు కన్నా ఎక్కువ ఉంటుంది. సో, చూడండి మీకు అంత క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ షుగర్స్ జీరో. బట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. షుగర్స్ వేరు, కార్బోహైడ్రేట్స్ వేరు. సో, కార్బోహైడ్రేట్స్ అరౌండ్ 20% దాకా ఉంటుంది. బట్ రైస్తో కంపేర్ చేస్తే చాలా నయం కాబట్టి ఆ విధంగా మీరు దాన్ని గ్రహించండి. కొంతమంది ఏంటంటే అన్నం శుభ్రంగా తినేసి వాళ్ళు తినాల్సిన అన్ని స్వీట్లు గిట్లు అన్నీ తినేసి తర్వాత ఓహో పల్లీలు మంచిది కదా, పల్లీలు తింటే నాకు షుగర్ రివర్స్ అవుతుందని చెప్పి అప్పుడు తింటే ఉపయోగం ఉండదండి. కావాలంటే పల్లీలు పెంచారనుకోండి ఒక గుప్పుడు, అంత మందం వేరే తగ్గించాలి. సో దీన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు. 2 గుప్పులు తిన్న తప్పలేదు. ఈ పూటకి నేను పల్లీలు తినే వై నాట్ ఒక పూట ట్రై చేసి కూడా చూడొచ్చు. ఒక గుప్పుడు తినేస్తే ఆకలి తీరిపోయింది అనుకోండి, లైట్గా కొంచెమే అన్నం పెట్టుకుని ఎక్కువ పెరిగేసుకుని తిన్నారనుకోండి, ఆ పూటకి అయిపోయినట్టే మనకి. సో అలా జాగ్రత్తగా తెలివిగా ప్లాన్ చేసుకుంటే టాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండా కూడా మీరు షుగర్ని మంచిగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లా అని కంప్లీట్గా హై ఉన్న షుగర్కి అన్ని మందులు ఆపేయమని చెప్పట్లా. మీరు డైలీ ఎక్స్పెరిమెంట్ చేయండి మీ బాడీ మీద. మీరు ఫుడ్డే కదా, కొంచెం చిన్న మార్పులు చేసి చూడండి. మీకు ఒక వారం 15 రోజులు అప్పుడప్పుడు ఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకుని చూడండి. మీరు మామూలుగా రెగ్యులర్గా తినేది ఎలా తింటున్నారు, ఇది తిన్న తర్వాత మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడిందా, నోటీస్ చేశారా చూడండి. చాలామంది పేషెంట్స్ నేను చెప్పినట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్ అని సిటప్స్, అంటే గుంజీళ్ళు తీయటం కానీ, అంటే అందరూ జుడిషియస్గా చేయాలండి, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి మోకాళ్ళ నొప్పులు ఉండి బరువు ఎక్కువ ఉన్నోళ్ళు కూడా నేను 100 గుంజీలు తీస్తానంటే కుదరదు. వాళ్ళు తీస్తే మోకాళ్ళు పాడైపోతాయి. గుంజీలు తీయకూడదు. వాళ్ళు చైర్లో కూర్చోవాలి, లేవాలి, మోకాలంత ఎత్తు చైర్లో కూర్చోవాలి, లేవాలి. గుంజీలు అంటే కింద వరకు కూర్చుని చేయాలి. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు అంతవరకు చేయక్కర్లే. మీరు మోకాలు ఎత్తున్న స్టూల్ మీద కూర్చున్నా కానీ మీకు సరిపోతుంది అనమాట. దానివల్ల మీకు ఈక్వల్ బెనిఫిట్ జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ మనం చెప్పినవి కొంచెం వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి అర్థమైనట్టు కొంచెం తప్పుగా చేసి ఇబ్బంది పడొద్దండి. తెలివిగా చేసుకోండి. నేను అందుకే వీలైనంత డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నాను. ఇంకొకటి, ఈ షుగర్ రివర్సల్లో ఈ పల్లీలు లాంటివి ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్, అవి కూడా చెప్తాను. అంటే న్యాచురల్ టేస్ట్ ఉండి తినగలిగి షుగర్ రివర్స్ చేసేవి, అవి కొంచెం పెంచుకున్నారనుకోండి బాగుంటుంది. దాంతోపాటు గుంజీళ్ళు అనేది ఇంకోటి చెప్పాను కదా, చాలామందికి రివర్స్ చేసింది. అంటే సిటప్స్ ఏం లేదు, మీరు ఖాళీగా ఉన్నారు, టీవీ చూస్తున్నారు, చైర్లో కూర్చున్నారు, ఓ 10 సార్లు నిలబడి కూర్చుంటే చాలు. ప్లస్ మీరు చేసే ప్రతిసారి నొప్పి ఉండకూడదు. మోకాళ్ళు నొప్పి ఉన్నోళ్ళు నొప్పి ఉన్నా చేయకూడదు. నొప్పి లేకపోతే ఎన్నైనా చేయొచ్చు. మీరు 10 చేస్తున్నారు, హాయిగా ఉంది, బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదు. ఇంకో పావు గంటకి ఇంకో 10, అంటే రోజుకు 100 చేయమన్నాను అనుకోండి. 100 కాదు సార్ డాక్టర్ గారు, స్లోగా ఒక నెల రోజు 100 అంటే 100 అంటే ఏంటి, ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు 100. 24 గంటలు 100 అంటే పెద్ద ఎక్కువేం కాదు. 100 గుంజీలు అంటే కొంతమంది అయిబాబోయ్ అనుకోవద్దు. ఎందుకంటే 10 సార్లు చేస్తే అసలు చేసినట్టు కూడా అనిపించదు. దాన్నే మీరు 200 కూడా చేసుకోవచ్చు. ఏది ఒక నెల 2 నెలల తర్వాత స్లోగా పెంచండి. ఒకేసారి ఫస్ట్ రోజే 200 ఆవేశంతో చేసేకండి. స్లోగా ఎప్పుడు కూడా ఆవేశంతో ఒక రోజులో మనం రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అంటారు. అంటే గొప్ప థింగ్స్ ఒక రోజులో జరిగిపోవు. అని మనం 20 ఏళ్ళు చేసిన తప్పులకి ఒక్క రోజులో నేను 100 గుంజీలు తీసేస్తాను, 200 గుంజీలు తీసేస్తాను సరైపోద్ది, ఈరోజు 4 గుప్పులు పల్లీలు తినేస్తాను, లేకపోతే ఇంకా మంచి ఆర్గానిక్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినేస్తానంటే ఒక రోజులో అయిపోదు అది. ఇట్ హ్యాస్ టు బీ స్ట్రక్చర్డ్గా, మెథాడికల్గా, సిస్టమేటిక్గా, డిసిప్లిన్డ్గా లాంగ్ రన్లో చేయాలి. అంటే కనీసం ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు. 6 నెలలు అంటే 6 నెలలు చేసి ఆపేయమని కాదు, దాన్ని కంటిన్యూ చేయాలన్నమాట. అంటే కంప్లీట్గా చేయకపోయినా మన డైలీ లివింగ్లో అది కొద్దిగా ఉండాలి, ఆ పార్ట్ కొద్దిగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇట్లు మీ ఫ్యామిలీ డాక్టర్ రవికాంత్ కొంగర.